మీ అడ్డమైన చెత్త అండర్వేర్ తో సహా బీరోలో పెట్టుకుంటారు కదా, ఈ అయ్యప్ప స్వామి వస్త్రాలని ఒక ర్యాక్ లో పెట్టకూడదా? మీ మాలను వివిధులు వేసి నెక్స్ట్ ఇయర్ పెట్టుకోకూడదా? అందులోనే కదా పవిత్రత ఉంది. ఈ 40 రోజులు ఈ బట్ట అయితే చీకిపోయి పడిపోదు కదా. కనీసం మీరు ఇప్పుడు కొనుక్కున్న బట్టలు 5-6 ఏళ్ళు అయితే ఉంటుంది, ఏం కాదు. దాన్ని వేసుకోండి కదా, చినిగిపోతే పడేయను కదా, అప్పుడు ఏమైనా చేద్దాం దాన్ని. ఈ మాలను కూడా రిపేర్ చేసుకుంటూ వేసుకొని చూడండి. మేము ఎంత దీక్ష తీసుకున్నది నాకు తెలియదండి. కొన్ని ఏండ్లుగా ఉంది ఈ మాలలన్నీ. దీనికి 30 ఏండ్లు 40 ఏండ్లు తెలియదు. ఆ పవర్ అంతా మాలలోనే ఉంటుందండి. మనం చేసిన దీక్ష, మంత్రం, పూజ అన్ని అందులోనే ఉంటుంది. మన శరీరంలోనే ఉంటుంది కదా. స్వామివారు మనతున్నారు కదా, ఎన్ని దర్శనాలు చేసి ఉంటుంది. మీ మాల ఎన్ని గుళ్ళు దర్శనం చేసి ఉంటుంది, ఎంతమంది గురుస్వాములు చూసి ఉంటుంది. ఈ బట్ట ఎంతమంది పుణ్యక్షేత్రాలు దర్శించుంటుంది. దాన్ని తీసుకుపోయి చెత్త కింద పడేస్తారా? పాపం కదా. మాల బట్ట పడే